బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కేశవరావు నైతిక విలువలకు కట్టుబడి ఉన్నానంటూ రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. కేకే రాజీనామా తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. కేకే దారిలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేస్తారా అన్న చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. పార్టీ మారి ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోలో పార్టీ మారిన నేతల పదవులు రద్దు చేసేలా చట్టం మారుస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు కేకే రాజీనామాతో ఎమ్మెల్యేల విషయంలోనూ కాంగ్రెస్ అదే స్టాండ్ తీసుకుంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన. నిన్న మనం చూసాం కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చాలా కురువృద్ధుడుగా ఉండి ఆయన బీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఇక్కడ మళ్ళీ కేసీఆర్ ఎంపీగా చేశారు. వాస్తవానికి కుడిభుజం లాగా ఉన్నటువంటి కేశవరావు ఆయన మళ్ళీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన పార్టీ మారినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే నిన్న మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన మళ్ళీ ఒకసారి కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో. అయితే ఆయన చెప్తూ వచ్చాడు, నేను రాజ్యసభ సభ్యుడిగా ఉన్న నేపథ్యంలో రాజీనామాను చేయబోతున్నానని చెప్పాడు. అనుకున్నట్టుగానే ఈ రోజు మనం చూసాం ఉపరాష్ట్రపతి జయదీప్ ధన్ఖడ్ కు కలిసి రాజీనామాను కూడా లేఖలు అందజేశాడు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఖచ్చితంగా వచ్చే 6 నెలల్లో రాజ్యసభ ఎంపీగా మరొకసారి అది ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంది కాబట్టి అసెంబ్లీలో సంఖ్యాబలం బట్టి ఇక్కడ ఆయన గెలిచే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రశ్నల్లో ఏంటంటే ఒక్కొక్కరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న నేపథ్యంలో ఇప్పటికే 6 చేరినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే మొదట్లో దారా నాగేందర్ గాని, అదే తెల్ల వెంకట్రావు కావచ్చు, అదేవిధంగా శ్రీసింగన్పూర్ సంబంధించినటువంటి కడియం సిఆర్ కావచ్చు, లేదంటే సంజయ్ మన రీసెంట్ గా డాక్టర్ సంజయ్ జాయిన్ అయ్యాడు, కాలే యాదవ్ కూడా జాయిన్ అయ్యారు. ఇట్లా 6 ఎమ్మెల్యేలు కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇట్లా సీనియర్లు అందరూ కూడా చాలా మంది పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో వీళ్ళతో కూడా కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయిస్తుందా ఎమ్మెల్యేలుగా అనేది ఒక ప్రశాంతకంగా మారింది. అంత సాహసం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? కానీ ఇప్పుడు కేశవరావు లాంటి వ్యక్తితోనే చేయించి కాంగ్రెస్ పార్టీ తమ విలువల్ని చెప్పించుకునే ప్రయత్నం చేసింది కాబట్టి అదే సమయంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుర్తుతో గెలిపించుకోవాలి అన్నటువంటి ఆలోచన ఏమైనా కాంగ్రెస్ పార్టీ చేస్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి నిజంగానే అంత సాహసం చేయగలిగితే అది అందరూ కూడా ఆశించేదగినటువంటి విషయం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కేటీఆర్ గాని హరీష్ రావు ఇప్పటికే పదే చెప్తున్నారు, దమ్ముంటే మా పార్టీ నుంచి మీ పార్టీలో తీసుకున్న తర్వాత వాళ్ళ వెంటనే ఇప్పుడు రాజీనామా చేయించేసి వాళ్ళతో మళ్ళీ పోటీ చేసి గెలిపించుకోవాలి అనేటువంటి సవాళ్ళు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చేసింది. కానీ నిజంగా ఆ సవాల్ని స్వీకరించి చేస్తుందా అనేది అది అనుమానంగానే మనం చూడాలి. కానీ ఇప్పుడు కేకే రాజీనామా చేశాడు కాబట్టి అదే సమయంలో ఇప్పుడు ఆయన ఎన్నిక కూడా అనివార్యమైన నేపథ్యంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేలతో కూడా అదే పాటలో చేయిస్తుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రేపు మాపు మరొక ఎమ్మెల్యే కూడా ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ నుంచి అతను వస్తానని ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. చూడాలి, ఆయన కూడా జాయిన్ అయితే ఇప్పటికి 7 కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు అవుతారు. బట్ ఏదైనప్పుడు కూడా ఈ పార్టీ బీఆర్ఎస్ నుంచి వెళ్తున్న ఒక్కొక్కరుగా దీన్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా రాజీనామా చేయించడం ఒకటే మార్గం. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు మెట్లు ఎక్కింది దాని నాగేందర్ విషయంలో కానీ. నరేందర్, ఇప్పుడు పార్టీ మారినందుకు కేకే పైన అనర్హత వేటుపడే అవకాశం ఏమైనా ఉందా? అందుకే ఆయన ముందుగానే రాజీనామా చేశారు. అంటే ఇంకా 2 ఏళ్ల వరకు ఆయన పదవి కాలం ఉంది కదా. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అదే అసెంబ్లీ విషయాలకు వస్తే కొంత నాన్సుడు ధోరణి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫైనల్ గా స్పీకర్ నిర్ణయమే తీవ్రదాయం. ఇక్కడ స్పీకర్ కనుక నిర్ణయం తీసుకుంటే రాజీనామా అనేది చేసే అవకాశం ఉంటుంది. దీని తర్వాత రాజీనామాకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలు వస్తాయి, అన్నీ ఉంటాయి. కానీ ఈ విషయంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేసే విషయంలో దాన్ని కనుక తిరస్కరించే విషయంలో ఇక్కడ స్పీకర్ అనేది కాబట్టి స్పీకర్ ఎప్పుడు అందుబాటులో ఉండకపోవడం, ఎమ్మెల్యేలు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం, దీన్ని రాజీనామా చేయకపోవడం, ఇదంతా కూడా ఎప్పుడు కూడా గడిచిన మనం 20 ఏళ్లుగా మనం చూస్తున్నాం. చివరికి హైకోర్టు దాకా వెళ్ళడం, హైకోర్టులో దీని మీద ఫైనల్ గా సభాపతి ఫైనల్ నిర్ణయం అని పలు సందర్భాల్లో కోర్టులు చెప్పిన నేపథ్యంలో
చాలా సార్లు సుప్రీంకోర్టుకు పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక కేశవరావు మాత్రం అక్కడ రాజీనామా చేయడం, రాజీనామా చేసిన నేపథ్యంలో అక్కడ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాజ్యసభకు సంబంధించి, బట్ ఎమ్మెల్యేకి సంబంధించిన విషయంలో మాత్రం అలాంటిది జరిగే అవకాశం చాలా తక్కువనే ఉందని చెప్పాలి. కానీ పార్లమెంటరీ చట్టంలో మాత్రం అక్కడ కొంత లోక్సభకు రాజీనామా చేసినా లేదంటే రాజ్యసభకు రాజీనామా చేసినా ఎన్నికలు వెంటనే వస్తాయి. రాజీనామా చేయించే ఎన్నికలు వెళ్లేటువంటి సంస్కృతి చాలా కాలంగా ఉంది పార్టీ ఫిరాయించిన సందర్భాల్లో. కానీ ఇక్కడ మాత్రం కొంత అసెంబ్లీ విషయం మొత్తం కొంత నాన్సుడు ధోరణి అయితే మనం చూస్తూ వచ్చాం. ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ నిజంగానే రేవంత్ రెడ్డి గాని ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం గాని జాతీయ నాయకత్వం గాని చేరినటువంటి ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ఎన్నికలకు పోగలుగుతుందా? నిజంగా అంత సాహసం చేసి ఇప్పుడు కేకే దారిలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలు మరి తమ పదవులకు రాజీనామా చేస్తారా? ఎందుకంటే 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఇప్పటికే చేరారు కాబట్టి ఏంటి మరి తమ పదవులకు రాజీనామా చేసే అవకాశాలు ఏమన్నాయి? ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం రాజీనామా చేసే ఆలోచన అయితే కనిపించట్లేదు. కానీ ఒక గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. నిజంగానే చేసి గెలిపించుకుంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం కూడా తీసుకుంది. మన ఎన్నికల్లో చూసాం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఎవరు కూడా ఫిరాయింపుల్ని మా పార్టీ ప్రోత్సహించదు, మేము దీని మీద ఒక కట్టుబడి ఉందామని కూడా చెప్పుకుంటూ వచ్చింది. కానీ అలాంటి పార్టీ ఈ రోజు లోకల్లో ఉన్నటువంటి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలోకి చేర్చుకున్న సందర్భాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీని తప్పుపడుతున్నారు, జాతీయ కాంగ్రెస్ ను కూడా తప్పుపడుతున్నటువంటి నేపథ్యంలో కనుక ఇట్లాంటి పరిస్థితుల్లో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళగలుగుతుందా? వాళ్ళ ఎన్నికలు అక్కడ గెలిచే అవకాశం ఉందా? రాష్ట్రంలో ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారబోతున్నాయి. కనుక నిజంగానే మనకున్న సమాచారం ప్రకారం నిజంగానే రాజీనామా చేయిస్తారన్న ఒక లీకులు అయితే బయటకు వస్తున్నాయి. అందుకనే కేకే బాటలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని రాజీనామా చేయిస్తారన్నటువంటి టాక్ కూడా కొంతవరకు అయితే వినపడుతుంది. చూడాలి ప్రాక్టికల్ గా ఎంతవరకు ధైర్యం చేస్తారని చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థాంక్యూ.